వ్యక్తుల మీద పగతో వ్యవస్థల్ని నాశనం చేస్తే అవస్థలు పడేటటువంటి ప్రజలు. ఒకప్పుడు కర్ణముల వ్యవస్థ మీద కోపంతో గ్రామీణ ప్రాంతాల్లో బలమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి కర్ణములకి ఉన్న విలువ మున్సబులకు ఉండట్లేదు, సర్పంచులకు ఉండట్లేదు అన్నటువంటి కోపంతో కర్ణముల వ్యవస్థ రద్దు చేసి అవతల పడేశారు ఎన్టీఆర్. దాని పర్యవసానం ఇన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ఫేస్ చేస్తూనే ఉంది. స్థానిక వివాదాలు, భూ వివాదాలు కర్ణముల లెవెల్లో పరిష్కారం అయిపోయేవి, సింపుల్గా పరిష్కారం అయిపోయేవి. అలాంటిది ఇవాళ లక్షల కేసులు పెండింగ్. ఇవాళ జనసేన కార్యాలయానికి, తెలుగుదేశం కార్యాలయానికి బారులు తీరుతున్నటువంటి జనాలు 100కి 90 మంది స్థల వివాదాలే, ఆస్తి వివాదాలే. ఎందుకు ఇవి? గ్రామీణ ప్రాంతంలో పరిష్కార వ్యవస్థ అయినటువంటి కర్ణముల వ్యవస్థని అడ్డకోలుగా రద్దు చేసి అవతల పడేయడం వల్ల, దానికి ప్రత్యామ్నాయం అంటూ తీసుకొచ్చినటువంటి మండల వ్యవస్థలు అవన్నీ సర్వనాశనం అయ్యి దేనికి పనికిరాని అసమర్థ వ్యవస్థగా మిగిలిపోవడం వల్ల. అట్లాగే ఒకప్పుడు పాడికి ఆధారపడ్డటువంటి సహకార రంగ వ్యవస్థలు ఏవైతే మిల్క్ ప్రాజెక్టులు, అట్లాగే చెరుకు లాంటి షుగర్ ఫ్యాక్టరీలు, వీటన్నిటిని ఒక్క ఉత్తర్వులతో తీసి అవతల పడేసి ప్రజలకేమో అవన్నీ నాశనం చేస్తున్నారు, దోచుకుంటున్నారని చెప్పి ఇవాళ రోజున ఆ ప్రజలను ఎవరు దోచుకుంటున్నారు? చివరికి పాడిని వదిలేసి రైతులు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. పాడి పంట రెండు చేతుల్లో ఉన్న రోజుల్లో పంటలో నష్టం వస్తే పాడి ఆదుకుంది, పాడిలో నష్టం వస్తే పంట ఆదుకుంది నాడు రైతు కుటుంబాలకి. ఇవాళ రోజున ఉట్టి పంట మీద ఆధారపడితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా అల్లాడుతున్నాడు, అలాగే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాడు, చివరికి కూలీలు దొరక్క అల్లాడుతున్నాడు. పాడి చేద్దామంటే మనుషులు దొరకనటువంటి పరిస్థితి. ఆనాడు ఈ పాడి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు తమకి గ్రామీణ ప్రాంతాల ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడంతో గ్రామీణ ప్రాంతాల మనుషులు దొరకని అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. పాడి పంట అన్నటువంటిది నాశనం చేసుకున్నాం, అంటే ఒక వ్యవస్థని సర్వనాశనం చేసుకున్నాం. అలాగే సర్వీసెస్ అనేటటువంటిది పంచాయతీ లెవెల్లో వాటిని తీసుకెళ్ళి మీ సేవలు ఈ సేవల్లో పెట్టాం, ఏదో చక్కటి ఆలోచన అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ వ్యవస్థలలో కూడా కొలాప్సింగ్ స్టేజ్లో వచ్చినటువంటిదే సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ. 2000 ఇళ్ళు ఉన్నటువంటి ప్రతి చోట ఒక ఆఫీసు, అక్కడే ఒక 60 మందికి పైగా ఉద్యోగులు, అట్లాగే ఆ సచివాలయ పరిధిలో ప్రతి 40 కుటుంబాలకి ఒక వాలంటీర్. ఇంటి దగ్గరకు వచ్చినటువంటి సేవల్ని జగన్ మీద ద్వేషంతో, కోపంతో, దూషణతో ఆ వ్యవస్థని సర్వనాశనం చేసేశారు. అందులో ఒకటి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఇంటికి సేవలు అందటం లేదు. సచివాలయం కార్యాలయం దగ్గరికి వెళ్దామంటే ఇప్పుడు ఆ వ్యవస్థని కొలాప్ చేసి గొప్ప హేతుబద్ధీకరణ అన్నటువంటిది పత్రికల్లో వార్తలు రాసి చప్పట్లు కొడుతున్నారు. నా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయంలో పని జరగనప్పుడు, నా ఇంటికి వచ్చే పనిని ఆపేసినప్పుడు ఎలా నాకు ప్రయోజనం అంటే నీ చేతిలో ఒక వాట్సాప్ ఉంటుంది, ఆ వాట్సాప్లో సేవలన్నీ వస్తాయని చెప్తున్నారు. అది సక్రమంగా నిర్వహించగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు. సక్రమంగా నిర్వహించలేకపోతే కనుక నేను చెప్పినటువంటి ఆ కర్ణముల వ్యవస్థ నాశనం వలన వచ్చినటువంటిది, లేకపోతే కనుక ఈ కోఆపరేటివ్ సెక్టార్ నాశనం వల్ల వచ్చినటువంటి నాశనం, మూడవ నాశనం ఈ వ్యవస్థ ప్రజలకి ప్రయోజనం కాకుండా నాశనం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం, సక్రమంగా అన్నీ అందేలా చూసుకోవాల్సినటువంటి సందర్భం.